సో మళ్ళా హరిపురం వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా రవీంద్ర గారు కలుస్తారు, వాళ్ళ మిత్రుడు. అయితే ఒక చిన్న అంశం చెప్తా, అక్కడి నుంచి ఏదైనా మాట్లాడుకుందాం. ఇది ఒక లోతైన అబ్జర్వేషన్ తర్వాతనే చెప్తున్నది. ఒక ఊర్లో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మంచి అరుగు మీద ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఉన్నారు అనుకోవడానికి వీల్లేదు. చూడ్డానికి ప్రశాంతంగా ఉన్నారు. ఒకడు నిజంగా లైఫ్ అర్థమే ప్రశాంతంగా ఉండొచ్చు. రెండోవాడు ఏం చేయాలో పాలు పోక ప్రశాంతంగా కనబడవచ్చు. ఇప్పుడు వాడికి డబ్బు రాదు, ఎంత ప్రయత్నించినా రాక ఆ విషయంలో నిరాశ కలిగి మైండ్ ఆగింది. పేరు ప్రఖ్యాతులు రావు, ట్రై చేసింది, ఎంత ట్రై చేసినా రాని కారణంగా మైండ్ ఆగింది. నాకు ఎవరు వద్దంటున్నాడు, ఎందుకంటే ఎవరితో పొసకక దమాక్ ఖరాబ్ అయ్యి ఇంకా నాకు ఎవరు వద్దన్నాడు వాడు. అట్లా ఆగింది. ఎటన్నా పోవాలనుకున్నాడు, పైసలు లేవు, ఇంక ఎటు పోయేది లేదు, ఇంటికాడ ఆగిండు వాడు. వాడు ఆగడానికి వెనక ఇంత కథ ఉంది. వాడికి డబ్బు వస్తే మళ్ళీ మారిపోతాడు, మళ్ళీ లైఫ్లో మనుషులు వస్తే వాడికి మళ్ళీ గొడవలు అవుతాయి. వాడికి సుడిబావుండి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయా వాడు మనకు దొరకడు. వాడు అధికారి అయ్యిందా మళ్ళీ కరప్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది నిజమైన ప్రశాంతత కాదు. నిజమైన ప్రశాంతత అంటే రమణ మహర్షి అనుభవించేది. ఏదైనా ఒక మనిషి ఒక దగ్గర కనిపించడం అనుకో, వాడు అక్కడ ఆగాడా లేకపోతే అక్కడ ఇరుక్కున్నాడా అన్నది పాయింట్. రమణ మహర్షి ఆగిండు అక్కడ. చాలా ఇక్కడ బాగుంది. వాడు ఎటు పోవాలో తెలియక, నాకు వసతి లేక ఇరుక్కున్నాడు వాడు. అందుకని మనం ఊర్లల్లో ఆ గడపల మీద అరుగుల మీద ముసలవ్వలు ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తారు, వాళ్ళు ప్రశాంతంగా లేరు. అవును, బడబాగ్ని ఉంది లోపల. అవును, ఏమనంటే కోడలు మూతి పండు రాలగొడుతుంది. అందుకని ఏమంటలేదు ఈమె. ఎటన్నా పోదామంటే పైసలు లేవు, ఆర్థిక ప్రగతి లేదు కాబట్టి నోరు మూసుకొని ఉన్నారు. ఏదైనా కొందామంటే డబ్బులు కావాలి, డబ్బులు లేవు కాబట్టి ఊరికి అట్లున్నారు. వాళ్ళ యొక్క సాదాసీదా అన్నది ఏమీ అందుబాటులో లేక అట్లున్నారు. ఒకడు ఉంటాడు అన్నీ ఉన్నాయి కానీ అవన్నీ నాకు అక్కర్లేదు, ఇది చాలు నాకు. ఇదేంది, వాడికి కోట్ల రూపాయలు ఉన్నా పక్కనే ఉన్నా ప్రస్తుతం నాకు అక్కర్లేదు అనే ఒక స్థితప్రజ్ఞత ఉంటుంది. వీడికి లేవు కాబట్టి నేనేం చేయట్లే, నాకు ఎవరితో పడట్లేదు కాబట్టి నేను నోరు మూసుకున్నా, లేకపోతే నాకు చేత కాదు కాబట్టి నేను ఇట్లా సైలెంట్గా ఉన్నా. ఇది నిజమైన ప్రశాంతత కాదు. వాళ్ళ మనసులో వాళ్ళ ముఖం మీద కూడా ప్రశాంతత కనిపిస్తుంది మనకు. మా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడు, ఒక రోడ్డు మీద ఒక ఆయన ఉంటే అతని పక్కన కూర్చొని టీ తాగినాం. నేను అతన్ని చూసి అన్నాను మా ఫ్రెండ్ రంగాతో, అతను ప్రశాంతంగా కనిపిస్తున్నాడు కదా అని అన్నా నేను. మా ఫ్రెండ్ రంగా చెప్పిన జవాబు నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అతను ప్రశాంతంగా లేడు మామ, అతని కళ్ళల్లో అంతులేని శూన్యం ఉంది, కనిపిస్తలేదా నీకు అన్న. అంటే ఏం చేయాలనో పాలుపోక దిక్కుతోచక అట్లా కూర్చున్నాడు. రమణ మహర్షి కూర్చున్నది ఏం చేయాలో పాలుపోక కాదు, లైఫ్ యొక్క కోర్ తెలిసి. సో ఆ రమణ మహర్షి స్థితిలో జీవితం పట్ల ఉన్న సహజమైన ఆసక్తి, చిన్నపిల్లలకు ఉండే ఉత్సాహం, ఒక జీవనది లాగా ఉంటుంది ఆ మనస్సు. ఇది ఒక ఎండిపోయిన కాలం అన్నట్టు. మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం వస్తే ఈ ప్రశాంతంగా ఉన్నట్టు కనబడేవాడు కరప్ట్ అయ్యే అవకాశం ఉంది, వాడు గొడవలు పడే అవకాశం ఉంది, రేపిస్ట్ అయ్యే అవకాశం ఉంది. వాడు ఏమైనా చేయడానికి వాడికి అవకాశం లేక అట్లా ఆగిపోయింది అనేది మనం గుర్తించకపోతే బొక్కబోర్ల పడతాం. అట్లా వాడు చూడ్డానికి ప్రశాంతంగా ఉన్నాడు, భయంకరమైన పరిచింతన ఉంటుంది. వాడిని గెలికితే వాడు ఎవడెవడి గురించి ఏమేమి చెప్తారో వాడికే తెలియదు, వాడి గురించి వాడికేం తెలియదు, కానీ అందరు తప్పు నేను రైటు. అట్లా రమణ మహర్షిని అడగండి, అసలు వేరే వాళ్ళ ప్రస్తావన లేదు. లేదు అంటే కానీ నాతో ఉన్నప్పుడు మిత్రుని గురించి చెప్పిన నేను అంటున్నది అవసరం లేదు. ఇప్పుడు ఆయనకే లేని అక్కర మనకెందుకు? ఇప్పుడు నేనుండి నా పక్కనున్న వ్యక్తి గురించి చెప్పాను అనుకో, దానివల్ల ఏ ఉపయోగం లేదు. నా అబ్జర్వేషన్ ఏంది, ఒకవేళ మనిషిని నా దగ్గరికి ఒక ప్రొఫెసరు, వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆమె విపరీతంగా మాట్లాడుతుంది, పుస్తకాల గురించి చదువుతుంది, ఆమెకు అనుభవాలు ఉంది అని తీసుకొచ్చింది నా దగ్గరికి రీసెంట్ టైమ్స్లో. నేను ఏ విషయమైనా మాట్లాడతా అని ఆమె చెప్పింది నాకు. నేను చెప్తున్నది ఏ విషయమైనా మాట్లాడతా అన్న ఉద్దేశంతో కాదు, ఏది అవసరమో అది మాట్లాడుతున్నా. నాకు సుత్తేసే ఓపిక లేదు.
ఇప్పుడు మీకే సంశయాలు లేవు, నాకే సంశయాలు లేవు. 1000 ఏళ్ళు ఉన్నా కలిసి ఉందా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏదో నీళ్ళు ఇస్తారా అంతవరకు, కానీ వేరే వ్యక్తుల గురించి అవసరం లేదు. అవసరం అయితే మాట్లాడతా అని అనుకున్నప్పుడు నేను ఒక చిన్న పేపర్ మీద ఒక ముక్క రాసి ఈ 3 విషయాల్ని అర్థం చేసుకొని మాట్లాడని పంపించిన. ఆమె మాట్లాడలే. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయింది, వాళ్ళు బయలుదేరబోతున్నారు. ఈ లక్ష్మీ మేడం అని ప్రొఫెసర్, అసలు ఏం రాసిచ్చావు ఆ పేపర్ మీద? అసలు నా జీవితంలో ఈ పాప చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, ఎప్పుడు గలగల మాట్లాడుతుంది, అన్ని విషయాలు మాట్లాడుతుంది. నువ్వు ఏమి ఇచ్చినావంటే నేను ఏం చెప్పానంటే దాంట్లో గతము గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ వేరే వ్యక్తుల విషయాల గురించి కానీ ఈ 3 మాట్లాడకుండా ఏదైనా మాట్లాడు అని చెప్పాను. ఈ 3 తీసేస్తే ఆమె దగ్గర చెప్పుకోవడానికి ఏం లేదు. కాసేపు వ్యక్తి గురించి మాట్లాడుతుంది, అది వేరేవాడు. కాసేపు గతంలో ఏం జరిగిందని మాట్లాడుతుంది, కాసేపు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మాట్లాడుతుంది. అసలు ఈ 3 తీసేసినాం అనుకో, అప్పుడు సంపూర్ణ మౌనం. నిజంగా అవసరమైతే ఎట్లయితే నీళ్లు తాగుతామో అవసరమైతే మాటలు ఉపయోగించుకోవాలి. చాలాసార్లు నేను గమనించింది ఏంది, ఒక బంధువులు ఇంటికి వస్తారు, ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోకపోతే ఏమైనా పరువు పోతుందేమో. ఇప్పుడు ఉదాహరణకి ఎవరో తన పని తాను చేసుకుంటుంటే వాడికి అనిపిస్తుంది నేను మాట్లాడకపోతే మరి బంధువులు ఏమనుకుంటారు అని, వాడి పని పక్కన పెట్టి ఏమత్తమ్మ బాగున్నావు అని వాడు మాట్లాడగలుగుతాడు. మనుషులు కలిసి ఉండాలి, కానీ అవసరమైతేనే నీళ్లు తాగినట్టు, అవసరమైతేనే భోజనం చేసినట్టు, అవసరమైతేనే మాట్లాడాలి. అది మొదటి జ్ఞానం. అంటే ఉంటారు కదా, ఇప్పుడు ఆధ్యాత్మికతలోకి అడుగు పెట్టడం అంటే అవసరమైతేనే మాట్లాడడం, అవసరమైతేనే ఒక వస్తువుని తాకడం, అవసరమైతేనే ఒక మనిషి. అవసరం అంటే నీ స్వార్థం గురించి కాదు, నీడ్. అట్లా అప్పుడు మనసు శాంతి. మనం ఎప్పుడు మనం మాట్లాడతాం, ఎవరి గురించి కూడా మాట్లాడతాం. అవసరం లేదు. ఏది మాట్లాడితే మనకు ఉపయోగం ఉంటుందో లేదా జాతికి ఉపయోగం ఉంటుందో అది మాట్లాడుకోవాలి. అదర్వైజ్ అదంతా గాలి కొట్టుకుపోతే టైంపాస్ కాక మనం మాట్లాడుకోవాలి. ఇంతకు మీ జీవితం ఎట్లుంది? జీవితం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఎట్లున్నదంటే ఇక ఏం చెప్పొస్తుంది అంటే, ఇప్పుడు నేను కామన్ మ్యాన్ని, నా పరిచయం తర్వాత మీలో కలిగిన ఒక 2-3 స్పష్టమైన మార్పు లేదని చెప్పండి. స్పెసిఫిక్ ఇది చేంజ్ అయింది, 2వ అంశం ఇది చేంజ్ అయింది, 3వ అంశం ఇది చేంజ్ అయింది, నేను వినాలనుకుంటున్నాను. ఏంటంటే నేను అప్పటికి ఓషో బుక్స్ చదవలే, కానీ మీరు వీడియోలో ఓషో బుక్స్ గురించి చెప్పారు. అవును, చెప్పిన తర్వాత ఓషో ముందు మీరు నచ్చారు కదా నాకు, ఓషో బుక్ ఏంది మరి అది కూడా చూడాలని చెప్పి అట్లా తెప్పించుకోవడం, చదవడం. ఒక్కొక్క వాక్యం అది చదివితే అది ప్రతి వాక్యం ఏదో ఒక కాడ ఏదో ఒక సెంటెన్స్ అసలు ఎట్లా అంటే అది మన సూపర్ రిన్ అయిపోతున్నాయి, అది ఇట్లా తలగంగానే ఇట్లా మార్క్ అయిపోతున్నాయి. అట్లాంటి వాక్యాలు అందులో ఉన్నాయి బుక్లో. మీరు చెప్తున్నాయి కూడా అట్లే సేమ్ టు సేమ్, అది సూపర్ రిన్. ఎక్కడ మరక ఉందో ఆ మరక ఎగిరిపోవడమే, ఇది తలగానే ఎగిరిపోతున్నది. అట్లా ఎగిరిపోయిన మరకలు ఏంటివి? అట్లా ఎగిరిపోయిన మరకలు ఏంటిదంటే, ఈ సమాజంలో ఈ ప్రపంచంలో నేను ఒక అనామకుడిని అంటే అక్కడ రానున్నా అంటే ఒక మనిషిని కాదా అనే స్థితిలో అందరికంటే తక్కువేమో అనే భావన బాగుండేది. కానీ ఎట్టి పరిస్థితుల్లో తక్కువ కాదు, అంతా సమానమే. అందరికీ సమానమైనటువంటి శ్వాస ఎట్లనో అన్నీ అట్లనే ఉంటాయి. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పనే లేదు, వెనుక పోవాల్సిన పనే లేదు. అంతే. ఎంత లీడర్ కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ అందరు మనుషులే. నేనంతే. అంతకుముందు ఇట్లా అనుకున్న పోదును, వాడు ఏమంటే ఎకరం భూమి ఎక్కువ ఉంది అన్న ఏదన్నా మనం ఏం అలా మనం ఏమి కూరగామని అనిపిస్తుండే. ఇటు పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎంతటో మనం అంతటో ఉన్నది. ఆయన దగ్గరకున్నది ఆయనకున్నది, మనకున్నది మనకున్నది. అంతేగాని ఇంట్లో తక్కువ అనుకునే భావన అయితే లేదు. నిన్న నైట్ ఎవరో ఫోన్ చేస్తూ చిన్న ప్రశ్న అడిగిన. ఇప్పుడు ఆధ్యాత్మికం లేదా స్పిరిచువాలిటీ అంటారు కదా, ఇప్పుడు ఈ భూమి మీద గొప్ప సెలబ్రిటీ ఎవరన్నా నువ్వు పోయి కలువు, ఒకటే ప్రశ్నతోటి. బాగా డబ్బు సంపాదించిన వ్యక్తిని ఒక ప్రశ్న అడుగు, బాగా అందంగా ఉన్న వ్యక్తిని ఒక ప్రశ్న అడుగు, బాగా తెలివి ఉన్న ఒక ప్రశ్న అడుగు, తర్వాత ఏ తెలివిలోనో ప్రశ్న అడుగు. వీళ్ళందరినీ ఒకటే ప్రశ్న ఏమడుగుతాం అంటే, ఇప్పుడు మీరు గొప్ప స్పిరిచువాలిటీ అయ్యారు, ప్రశాంతత లేకుండా మీరు ఉంటారా?
ఈ ఒక్క ప్రశ్న అడుగు, నువ్వు గొప్ప సెలబ్రిటీ, ప్రశాంతత లేకుండా నీకు ఓకేనా? నువ్వు బాగా తెలివైన వాడివి, ప్రశాంతత లేకపోతే నీకు ఓకేనా? ఇప్పుడు అందరూ ఎవడు నాకు ప్రశాంతత వద్దని ఎవడు చెప్పాడు. అది రూపాయి ఖర్చు లేకుండా అవైలబుల్ ఉన్నది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం మనం. అల్టిమేట్గా రాంధ్రాని ఏం తెలుస్తుంది, అదే అత్యంత ఆవశ్యకమైనది. అదేం కాన్సెప్ట్ కాదు, అంటే సినిమా కథలాగా రాసుకొని మనం ఏదో కల్పన చేసేది కాదు. రమణ మహర్షి యొక్క ప్రశాంతత తన స్వభావం. ఇట్లా కదలకుండా కూర్చున్నాడంటే ఇట్లా కూర్చుంటే ఏదో పుణ్యం వస్తున్నో పాపం వస్తున్నో కాదు. కదలకుండా కూర్చోవడం అన్నది మనసులో ఏ అలజడి లేదు కనుక, ఏ ఉన్నత లక్ష్యాలు లేవు, వచ్చేది లేదు, పోయేది లేదు, కోల్పోయేది లేదు, సాధించేది లేదు అని తెలుసుకున్న ఈ శరీరము, ఆ మనస్సు హాయిగా అట్లా కూర్చుంది ఒక కొండలాగా. ఎవ్వరు అనుకున్నా అట్లా కూర్చుంటుంది అది. అంతే అంతే. లేకపోతే ఆ మనస్సు అటు లాగుతుంది ఇటు లాగుతుంది. ఇప్పుడు ఎట్లయితే నైట్ ఒకవేళ నైట్ తెలివైంది అనుకో, నిద్ర పడతలేదు అనుకో, బుక్ ఏదన్నా తీసుకుంటే కథ వెంటనే పనులకు వెళ్ళిపోవాలి. మళ్ళీ నిద్ర వస్తే మళ్ళీ పడుకోవాలి. ఇగో ఉద్యోగం అనేది భూమి మీద లేదు ఒకప్పుడు. ఉద్యోగం లేనప్పుడు నిద్ర లేస్తే మనిషి పని చేసిండు, ఆ పనికి మనకి భోజనం చేసిండు, మళ్ళీ నిద్ర వస్తే మళ్ళీ పడుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, మొత్తం రోజులో 8 hours సపరేట్ అయింది ఉద్యోగం పేరు మీద. ఇప్పుడు షాపులు 10కి తెరుస్తారు. ఎందుకు తెరవాలి? 4 ఎర్లీ మార్నింగ్ 4 కింద తెరుచుకో. అవునవును, అందుకే రంది పడలేదు, నిద్ర లేకపోతే రంది పడలేదు. అస్సలు నిద్ర రాకపోతే చక్కగా కూర్చోవాలి, రాసుకోవాలి, చదువుకోవాలి, పాటలు పాడుకోవాలి. అందులో నిద్ర వస్తే మెల్లగా దానికి లొంగిపోవాలి. ప్రకృతిలో ఏ ప్రాణికి నిద్రకు టైం ఉండదండి. అంతే. మనిషి ఒక్కడే మహా తెలివైనోడు, వాడిని తెలివితో నాశనం చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను అందుకే ఉద్యోగం చేస్తాను. నేను ఉద్యోగం చేయకపోవడానికి ఏకైక కారణం బస్సులు ఎక్కిపోవద్దని, రెండోది నచ్చినప్పుడు నిద్రపోవాలని. ఈ రెండే. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పోవాలి. తర్వాత బస్సు ఎక్కకూడదు. ఉద్యోగం ఎక్కడ నేను పోవాలంటే బస్సు ఎక్కాలి. ఆ ఆర్టీసీ బస్సుల్లో సిటీ బస్సులు ఉంటాయి కదా, అసలు నేను మంచిగా స్నానం చేసుకొని పోతే ఎవడెవడో ఒత్తుతుండే బస్సులో. నువ్వు జోబులా పిండి వేసుకొని పోతే నువ్వు చపాతే బయటకు వస్తావు, అట్లా ఒత్తుతారు. అసలు ఎవడెవడి గాలి అసలు ప్రకృతిలో ఒక కుక్క ఇంకో కుక్కని టచ్ చేయదు. ఒక చెట్టు కాండం ఇంకో చెట్టు కాండానికి టచ్ కాదు. మీరు ఇంకా అడవికి వెళ్తే ఒక ఆశ్చర్యం, ఈవెన్ కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు కూడా ఒకదానికి ఒక టచ్ కావు. మీరు సరిగ్గా ప్రకృతి నిర్మాణం చూస్తే అవి ఇట్లా కొమ్మ బలంగా వస్తుందంటే ఈ కొమ్మ పక్కెళ్ళిపోయి తన నిర్మాణం చేసుకుంటుంది. అంతే కరెక్ట్. మనిషి ఒక్కడే నాకు టచ్ కావాలి, నా భుజం మీద చేయాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అట్లా అనుకుంటున్నాను. ఇంకేమన్నా అదొకటి అర్థమైంది. రెండో సవరణ ఏంది అని అంటే, కొన్ని ఇట్లా వీక్నెస్ ఉంటాయి కదా కొంచెం అలవాట్లతోని దాని అలవాటు టైం దాకా కూడా మనం అలవాటు లేనట్టుగానే ఉంటాం. ఆ టైం వచ్చింది అంటే బండి పడదామా ఇంకేది పడదామా, ఆ క్షణంలో అక్కడికి ఎట్లా చేరుకుంటాం అనేది మనకి తెలియదు. శరీరం తీసుకెళ్తుంది. అదొకటి. ఇక తర్వాత మీరు రాసిన పుస్తకాలు, ఇక ఇవి నిర్వాణ శతకం కానీ, అష్టవక్ర గీత కానీ, తర్వాత ఇంకొకటి ఏంటిది ఉపదేశ సారం కానీ, చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు. అందులో మనసు శరీరం వేరు, ఆత్మ వేరు. అదేనా చెప్పింది? ఆత్మేనా? ఏదైతే ఉందో అది దానికి ఒక ముద్దు పేరు మనం పెట్టుకున్నది. సో ఇప్పుడు నేను నా టాక్స్ ద్వారా ఒకటి చెప్తున్నా, ఆధ్యాత్మికత అంటే ఏదో ఉంది, సోషల్ సర్వీస్, మానవ జాతి యొక్క ఉద్ధరణ, ఇవన్నీ కాన్సెప్ట్లే. ఆధ్యాత్మికత యొక్క సారము ఉన్న చోట హాయిగా ఉండడం. అంతే. నువ్వు ఏం చేసినా లాస్ట్ ఉన్న చోట హాయిగా ఉండడమే చివరి స్టెప్. ఈ రోజుకి ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఇక్కడికి వచ్చినా, నువ్వు ఉన్న చోట హాయిగా ఉన్నావు అంటే అంతకుముందు నువ్వు గడిపిన 6 hours ఉంటుంది కదా, ఆ 6 hours ఇంపాక్టే ఉన్న చోట నిన్ను హాయిగా ఉండనియదు. మళ్ళీ మాట్లాడదాం. సో ఉన్న చోట హాయిగా ఉండడమే అల్టిమేట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఎవడు ఉన్న చోట హాయిగా ఉంటాడంటే వాడికి సమస్తము అర్థమై ఉండాలి. లేకపోతే వాడి మైండ్ ఊకోదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చున్నా, నాకు పీట్ వేయలే అనే థాట్ చాలు, నెక్స్ట్ 1/2 hour నా దమాక్ ఖరాబ్ చేసుకోవడానికి.
నేను ఇంటికి వస్తే ఎవరు లేచి నిలబడాలని థాట్ ఉంది, నిలబడలేదు ఎవరు. అంటే నాకు రెస్పెక్టే లేదు ఇంట్లో అంటది అది. నువ్వు ఉన్న చోట హాయిగా ఉండని ఏదని థాట్. ఏదో ఒకటి. సో ఉన్న చోట హాయిగా ఉండడం అంటే వాడికి మనసు గురించి, సమాజం గురించి, ప్రకృతి గురించి, శరీరం గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే కూర్చొని ఏది మైండ్. రమణ మహర్షి ఉన్న చోట అన్ని సంవత్సరాలు ఉన్నాడంటే ఉండాలని కాదు, వేరే చోటికి పోవద్దని కాదు. ఇప్పుడు ఈ ఇంట్లో ఎక్కడ తిరిగినా ఇంట్లో తిరిగినట్టే కదా. నువ్వు ఎక్కడ పోయినా మంచం కాడికి వస్తావు కదా. అదే అరుణాచలం అంటే. అవును, అరుణాచలం అంటే రమణ మహర్షి ఎక్కడైతే కూర్చుంటున్నాడో అది మొత్తం ప్రపంచంలో ఆయన వేసుకున్న మంచం అది. అవునవును, చిన్న అండర్స్టాండింగ్ అంతే. అట్లా ఇప్పుడు ఇంకో బుక్ కూడా రాస్తున్నా, అయిపోయింది ఆల్మోస్ట్. ఏం బుక్ అది? ఇదా ప్రయాణాలు చేస్తూ రాస్తున్న ఇంకో బుక్ ఇది. అంటే ఇప్పుడు ఇట్లా ప్రయాణం చేస్తూ నా దగ్గర ఒక బుక్ ఉంటుంది ఊరికి అప్పటికప్పుడు. దానికి పుస్తకం పేరే అప్పటికప్పుడు అని. అందులో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లు ఉంటాయి. ఆ బుక్ తీసుకొస్తా ఉండు. అది కూడా పూర్తి చేతిరాత పుస్తకం. మీ బోధనల వల్ల నేను దేనికి తక్కువ కాదని తెలుసుకోవడం ఒకటైంది. ఎవ్వరు కూడా తక్కువ కాదు, అందరూ ఇంకా లోపలికి వెళ్ళి ఇక్కడ ఎవ్వరు లేరు. ఆ తలకాయ నొప్పి కూడా అక్కర్లే. ఇప్పుడు ఇది నేను రాస్తున్నది. ఇవన్నీ చిన్న 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 స్టేట్మెంట్స్. అంటే అప్పటికప్పుడు ఏదో రాస్తున్నది అనమాట. అందం. దీంట్లో ఈ 2 పేజీలు కలిపి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లేదా బొమ్మలు ఉంటాయి. ఏదో చిన్న కథ అయింది. ఒక 1672 సంవత్సరంలో జపాన్ దేశం నుంచి, టోక్యో నుంచి కొందరు బయలుదేరింది. అడుగుతారు కదా ఎక్కడికి పోతున్నావు అని, బ్యాగులు వేసుకొని. మనశ్శాంతి అనేది ఎక్కడ ఉంటుందంట, అది కనుక్కోవడానికి పోతున్నాం అని బయలుదేరి. ఎంత గొప్పగా ఉంది కాన్సెప్ట్. సో వాళ్ళు ఎంత తిరిగినా అది దొరకలేదని ఉన్న మనశ్శాంతి కూడా పోగొట్టుకున్నారు. చివరికి వాళ్ళ శిలాఫలకం మీద చివరిగా చచ్చిపోయిన వాడు రాసిన మాట ఏంటంటే, అసలు అది ఎక్కడా ఉండదు, అది నేనే. అంటే ఒకటి కావాలి నాకు ఖచ్చితంగా అన్నదే మనశ్శాంతికి పోగొట్టడానికి కారణం. ఉన్నది బాగానే ఉంది అనగానే మనశ్శాంతి వచ్చి కూర్చుంటుంది. దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, మన ఎట్లా ఇట్లే ఎట్లో అట్లా అని. మొత్తం ఈ 3 మన లైఫ్ని మొత్తం. మీరు ఎట్లా అందరు అనుకో సంశయంలో ఉన్నట్టు. ఇల్లు కట్టుకోవాలి ఎట్లా, కారు కొనాలి ఎట్లా, అమ్మాయి పెళ్లి చేయాలి ఎట్లా, అర్థమవుతుంది. ఎట్లా అంటే యు ఆర్ ఇన్ డౌట్, డైలమా. ఇది దాదాపు 70-80% చాలా విషయాలు ఎట్లలే ఉంటాయి, వాడికి ఏమి తెలియదు. ఇక్కడి నుంచి అమెరికా వాళ్ళు ఎట్లా అంటే సంశయం. రెండో వాడు ఇట్లే అంటాడు అన్నమాట, ఇదే కరెక్ట్, ఉన్నదే కరెక్ట్, ఇట్లనే చేయాలి. వాడు ఏం చేస్తున్నాడు, డిసైడ్ చేస్తున్నాడు వాడు అట్లా ఇక్కడ ఇటు పక్కనే కూర్చోవాలి, ఈశాన్యం మూలనే ఇట్లే చేయాలి. ఫస్ట్ నువ్వు తలంబ్రాలు పోసినాకనే తాళి కట్టాలి, ఇట్లే చేయాలయా. వాడికి ఎవరు చెప్పిండో తెలియదు. ఇట్లా ఈ ఇద్దరు అశాంతి పాలవుతారు లైఫ్. కరెక్ట్. ఎట్లా అనేటోనికి వాడు ఆగమ్య గోచరం. ఇప్పుడు చదువుకోనోడు బస్ స్టాండ్కి పోయినట్టే ఉంటుంది. అంటే బస్సులు అందున్నాయి కానీ చదువుకోనికి రాదు, డౌట్. ఎట్లా ఎవడన్నా తప్పు చెప్తే వాడు రాంగ్ బస్ ఎక్కనే ఎక్కి అదంతా వాడు పోతా ఉంటాడు. తద్వారా వాడు మనుషుల మీద కోపం వస్తుంది. వాడు ఒక చోట హాయిగా ఉన్నా సరిపోతే తెలుసుకొని పోతే అయిపోతుంది. ఆ సందేహం వెంటాడుతూ ఉంటుంది. ఇట్లే అనేటోడు వాడు కన్ఫర్మిస్ట్. నేను ఇట్లనే ఉంటాను, నువ్వు ఇట్లనే ఉండాలి. చాలామంది హస్బెండ్స్కి మెంటాలిటీ ఉంటుంది, నువ్వు ఇట్లే ఉండాలి, ఇట్లే చేయాలి, ఇట్లే పెట్టాలి. ఎట్లో అట్లా అన్నది అద్భుతం అన్నమాట. ఇల్లు కడదాం అనుకుంటుంది, ఎట్లా కడతావు, ఎట్లో అట్లా కడతారా అబ్బాయి. ఇళ్ళ పెళ్ళి చేద్దాం అనుకుంటుంది, ఎట్లా చేస్తావు,
ఎట్లో అట్లా టెంపుల్ రోడ్డు ఎట్లో అట్లా ఎట్లో అట్లా అంటే నీ మైండ్ ఫ్రీ. ఎట్లో అట్లా కూడా ఎట్లా ఉంది ఇట్లా కూడా ఉంది, కానీ ఇట్లే లేదు ఇట్లా లేదు. అడుగుతావు ఎవరన్నా ఎట్లో అట్లా కాబట్టి ఓకే ఈడు చెప్పించేద్దాం అట్లా. అది పోతే కొంచెం అటు ఇటు అయ్యింది, పెళ్లి పెటాకులు అయింది అనుకుందాం. మరి ఇట్లా అయిందంటే ఎట్లో అట్లా సెట్ అవుతుంది రాబాయి పోనీ మళ్ళీ ఎట్లో అట్లా అనేది నీకు గొప్ప గైడెన్స్ అనమాట. మనం చిన్నప్పుడు చివరి మాట. ఇప్పుడు నా జీవితం అంతా ఎట్లో అట్లనే ఉంది, ఇట్లే లేదు ఎట్లా లేదు. నీ ఇట్లే అని ఎవరికి ఏం చెప్తలేను. ఓకే అవుట్ ఆఫ్ కంపాషన్ ఎప్పుడన్నా చెప్పొచ్చు, బట్ ఐఎమ్ నాట్ రియల్ ఇంపోజింగ్ ఎనీథింగ్. ఎట్లో అట్లా అన్నది పూర్తి నా లైఫ్. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిందా పడుకోవాలి, ఎట్లో అట్లా నా మనసులో ఫస్ట్ ఇట్లా వస్తుంది. ఇట్లే అంటే నేను నిద్రపోలేదు ఇంకా. ఎందుకంటే నేను అనుకున్నట్టు ఈ ప్రపంచంలో ఏది లేదు. నేను అనుకుంటున్నా కారు రౌండ్ ఉంటే బాగుంటుంది, లేదు ఏం చేద్దాం. ఒక బావ బామ్మర్ది వచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేస్తావు అంటే చేస్తా కానీ మరి ఎట్లా చేతిలో డబ్బు లేదు మరి ఎట్లా చేసుకుంటా అని చెప్పి ఫిర్యాదు చేసుకుంటామని కోరుకో అని అడుగుతున్నాను. మన వల్ల నా జీవితంలో నేను ఒక పెళ్లి కట్టిండి అయినా మా బంధువే. అసలు ఆయన పెళ్లి చేసిన విధానం చూసినప్పుడు అందరు ఊరోళ్ళందరూ తిట్టారు, కానీ నాకు చాలా నచ్చింది. ఎట్లో అట్లని నిలబడ్డాడు ఆ వారం రోజు. తను నిమిత్త మాత్రుడు ఉన్నాడు. అరే పెళ్ళి వాళ్ళు వస్తున్నారు పళ్ళు గిళ్ళు తీసుకురావాలంటే పైసలు లేవు తన దగ్గర, బీదరికం. కానీ ఊరోళ్ళందరూ పెళ్లి చేయాలంటున్నారు కదా. ఏమాయరా పళ్ళు తీసుకురాపంటే ఇప్పుడు పైసలు అయితే లేవు, వాళ్ళని రమ్మను ఎట్లో అట్లా అవుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు పళ్ళు తెచ్చుకోరా, అసలు నీకు సాంప్రదాయం తెలుసారా దరిద్రుడా, బిడ్డ పెళ్లి చేసుకుంటూ నువ్వు పళ్ళు గిళ్ళు పెట్టదంటావు. కరెక్టే, అంటే పళ్ళు అంటే ఇన్నే పెట్టాలంటుంది, ఒక పండు పెడదాం అంటే ఆయన ఎట్లో అట్లా ఉన్నాడు. చివరికి సిగ్గులేని బతుకురా నేను తీసుకొస్తా తేపు, ఎవడో పళ్ళు తెచ్చే. చివరికి కన్యాదానం చేయాలి. ఆ తర్వాత ఏమంటారు అన్న పంపించాలి చెల్లెల్ని, ఎవరు లేరు. ఏమయ్యా నువ్వు ఎవరన్నా పెట్టుకోవాలి కదా నయా సాంప్రదాయం ప్రకారం అని పూజ అరుస్తుంటే అదికి ఇట్లా చూసింది. ఇట్లా నాకు తెలుసు ఆయన ఎవరు. నేను పోతున్నా ఉండు, అయితే వీడు పోయినంటే బాత్కత్తం అంతా పని అయిపోతుంది. నేను చెప్పిన నేనే పంపిస్తా, చెప్పు ఏం చేయాలి. ఆ తర్వాత అత్తగారింటి కారు లేదు కారు, ఓ ఆటో 7 సీటర్ ఆటో వాడు వచ్చిండు. ఏమయ్య గారు ఏం సెట్ ఇట్లా చేస్తావు అంటే, అరే నా దగ్గర కారు లేదురా, నేను అప్పు చేయనురా, మరి పంపించాలి కదా. ఇగో ఈరోజు రేపు ఇక్కడనే ఎవ్వడు ఉండడు, ఎట్లో అట్లా అవుతుంది. నేను నిమ్మలంగా ఉన్నా, మీరు ఎందుకు పరిచయం అవుతున్నారు, నన్ను తిడుతున్నారు కదా, నాకు ఇజ్జతే లేదు, తిడితే ఏమి. అమ్మాయి తండ్రి అసలు అట్లా నిలబడ్డగల మామూలు విషయం కాదు. అతను ఆటో డ్రైవర్ వచ్చిండు. ఏమో అయ్యగారు నువ్వు పక్క జరుగు, ఏమో నువ్వు దరిద్రం తనున్న సిచ్యువేషన్ ఎట్లో అట్లా అసలు కొంచెం కూడా చింత లేదు. ఆ తర్వాత పక్కన పూలు గీలు కట్టిర్రు, ఆటో ఎక్కిచ్చిర్రు, జంపు. అసలు మామూలు పెళ్లి కంటే చాలా ఎంగేజింగ్గా సెలబ్రేటింగ్గా బరాబర్ జరిగింది. ఇంకొక సంఘటన జరిగింది, అంటే ఎట్లో అట్లా ముగ్గురు కూతుర్ల పెళ్ళి. ఇది రియల్ స్టోరీ, పేరు చెప్పట్లే. ఒక అమ్మాయి లేచిపోయింది. ముగ్గురు పెళ్ళిళ్ళు ఒకరోజు చేస్తా అంటే పూజారి ఏమనంటే శాస్త్రం ఒప్పుకోదయా, ఇద్దరిది ఒకరోజు చెయ్యి, ఇంకో పాపది ఒకరోజు చేయాలి, ముగ్గురిది ఒకరోజు చేయకూడదయా అని చెప్తే నేను కూడా పోయినా. నా పేపర్లో ఆర్టికల్ మొట్టమొదటిసారి నా గురించి వచ్చింది. నేనేదో ఫుల్ జాబ్ ఇంకా ఉన్నది స్టోరీ, నేను అందరికి చూపించుకోవాలని నేను పోయినా. పోతే ఇద్దరు పిల్లల పెళ్ళి అయినాయి. ఇంకో అమ్మాయికి పెళ్లి సెట్ చేసిండు. ఆ పెళ్ళి కొడుకు అంత గందరగోళం ఉంది. ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేచిపోయినా. అసలు తండ్రికి ఎట్లుంటుంది ఇది తెలిస్తే, అసలు అక్కడ ఉంది కదా ఇట్లా నడుచుకుంటూ ఒక 3 కిలోమీటర్స్ పోయిన, ఇట్లా వెనక నేను కూడా పోయినా. చాలా ఫాస్ట్గా నడిచింది. ఇట్లా ఒక దగ్గర ఆగిండు, మళ్ళీ నీకు వచ్చి ఏం చేద్దాం చూద్దాంపా. ఇప్పుడు వాళ్ళకు సిస్టర్ ఉంది, ఆవిడకి పెళ్ళయి 3 పిల్లలు, హస్బెండ్ చచ్చిపోయింది యాక్సిడెంట్.
చూడు సిచ్యువేషన్, రియల్ లైఫ్ ఇది. అంటే ఎంత ప్రాక్టికల్, సినిమా స్టోరీ కాదు. ఇప్పుడు ఎవరైతే పెళ్లి కూతురు లేచిపోయింది కదా, ఆ పెళ్లి కొడుక్కి ఇప్పుడు పెళ్లి కూతురు లేదు అచ్చా చెప్పిండు, అది లేచిపోయింది, ఇప్పుడు నుంచి నా బిడ్డ కాదు చచ్చిపోయింది లెక్క. దాన్ని ఎతకను కూడా ఎతకను, నీకు పెళ్ళాం కావాలి, నా చెల్లెని చేసుకో. దానికి 3 పిల్లలు ఉన్నారు, నిజానికి ఎవడు ఇట్లా అడగడు. నీది ఆల్రెడీ కొంత వయసు అయిపోయింది, దానికి వయసు అయిపోయింది, ఇంకో 20 ఏళ్ళు మంచిగా ఉంటుంది రా అబ్బాయి, దానికంటే మంచిది అది. ఏమంటావు? సూటిగా అసలు డిస్కషన్ మామూలుగా అయితే ఎవడన్నా భయపడతాడు, తాను చచ్చిపోతాడు కూడా సూరేసుకొని. సొల్యూషన్ ఆలోచించండి. అసలు గ్రేట్ లెసన్స్ నా లైఫ్లో నాకు గుర్తొస్తాయి ఎప్పుడన్నా నేను సందర్భంలో ఉంటే. ఇది పర్సనల్గా తీసుకోవద్దు, సొల్యూషన్ ఏందో ఆలోచించాలి. ఆ తర్వాత ఒప్పుకున్నాడు, నువ్వు ఒప్పుకున్నావు, అందరి ముందు ఒప్పుకున్నావు, చేసుకో. మరి ఇప్పుడు నువ్వు హఠాత్తుగా తీట్లేసి వదిలేసి దాని సెక్యూరిటీ ఎట్లా అని ఆశ కూడా రాయించండి అక్కడిని. పెళ్ళి అయింది కదా, ఒకసారి నా దగ్గరికి వచ్చి అర్జెంటుగా మనం ఒక కాడికి పోవాలి రా అన్నాడు. పోయినా, పోయిన తర్వాత కొంచెం హింసిస్తున్నాడు ఆమెను మాటలతో, ఏదో కారణం ఉంటుంది కదా. ఛాయ్ ఉందా అని అడిగిండు. టీ పొడి ఉందా అంటే టీ పొడి ఉంది. కాఫీ పొడి లేదా, నా కాఫీనే తాగాలనుంది, నువ్వు పిల్లల్ని తీసుకుని బయటికి పోయి దూరంగా ఉన్న షాప్ కాడికి పోయి కాఫీ తీసుకురావాలి. ఏం తీసుకురావాలి అంటే కాఫీ పొడి ఎక్కడ తీసుకురావాలి, దూరంగా ఉన్న షాప్. ఓకేనా, అంటే మినిమం ½ అన్ అవర్ పైగా పట్టాలి. ఓ తలిపేసిండు, కట్టె తీసుకొని వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టిండు. ఏది ఇచ్చిన దాన్ని? ఇగో నీకు ఇంకొకరితో కావాలనిపిస్తే పోయి ఎంజాయ్ చేయపో, అది ఆల్రెడీ బోల్డ్ అని సమస్యలు ఉంది, అది నీవు ఒక షెల్టర్ లాగా దాంతో దాని కళ్ళల్లో నీళ్ళు వచ్చినా నాకు కొడక నేను చంపేస్తా. నేను నిన్నేమంటలేను, నువ్వు చాలా గొప్ప సాయం చేసినావు దానికి, కానీ దమాక్ తినకు దాన్ని. నువ్వు ఎట్లా కావాలంటే ఇట్లా బతుకు, అది నీకు అడ్డు వస్తే చెప్పు, నేను ఖాళీగా కొడతా. అర్థం చేసుకో, నిన్నేమంటలేను, ఏమర్థమైంది చెప్పు, ఇది అర్థమైంది. ఇంకో తెలుసా, కొట్టినోడు గింతునోడు కొట్టించుకోడు అంటున్నాడు. అంటే కథ ఇది, చైతన్యం అట్లా. నేను అక్కడే ఉన్నా సాక్షి. అట్లా కంట్రోల్ అయిపోయిందా అంతే. ఏమర్థమైంది, దాన్ని ఇబ్బంది పెట్టుదని అర్థమైంది. నువ్వు ఎట్లా ఉండొచ్చు అని చెప్పినా కదా, నువ్వు చేసిన సహాయానికి నువ్వు కావాలంటే పోయి పెగ్గేసిరా, కానీ దాని దగ్గరికి పోయి దాన్ని టార్చర్ పెట్టు. నువ్వు చాలా గొప్ప సహాయం చేసినవురా, నువ్వు దేవుడివి, కానీ ఈ చిన్నది తీసేసి. అర్థమైంది, దూకో, అద్దాలు పెట్టుకోడ కూర్చో. వచ్చింది కాఫీ పెట్టవే, ఇద్దరికి పెద్ద పోవాలి నేను మాపోయింది. మంచి లీడర్. అంటే నేను 2 రకాల వ్యక్తులను చూసిన రవీంద్ర గారు. సమస్యలు అందరికి వస్తాయి, ప్రతి ఒక్కడికి వస్తాయి. నువ్వు పోతుంటే కారు అయిపోతుంది, మనం పెట్టుకున్న అద్దాలు తుమ్మితే ఊసికింద కూడా అద్దాలు వాళ్ళకి సమస్య ఉంది. కానీ ఆ సమస్యకి ఒకడు పర్సనల్గా తీసుకొని బాధపడుతున్నాడు, ఒకడు సమస్యకు సొల్యూషన్ వెతుకుతున్నాడు. స్పిరిచువాలిటీ అంటే సమస్యకు సొల్యూషన్ వెతకడం. సమస్యకు బాధపడ్డవా, నువ్వు ఐడెంటిటీ క్రైసిసో, నీ స్టూపిడిటీనో, మూర్ఖత్వమో. ఉదాహరణ కొడుకు చెడిపోయాడు, నాకే ఎందుకు ఎట్లయింది బాధ, సొల్యూషన్ ఏంది, వీడు చెడిపోయాడు, సరి చేయగలుగుతానా చెయ్యి, సరిగాడా వదిలేవాడు, అంతే. టాటా బాయ్ బాయ్. ప్రపంచంలో 1,00,00,000 కోట్ల మంది ఉన్నారు, ఆ మందిలో వీడిని కలిపేసి అంతే వాళ్ళు బతుకుతారు. మనం అనవసరంగా ఆలోచిస్తూ ఎవరి గురించి మెదడు ఖర్చు చేసుకోవద్దు. చాలామంది చేస్తారు, ఇంత బతుకి పిల్లలు పెద్దగా అయిన తర్వాత మనం అనుకున్నట్టు లేవని, అక్క ఉన్నట్టు అనుకున్నట్టు చెల్లెలు ఉండదు, చెల్లెలు అనుకున్నట్టు తండ్రి ఉండడు, తండ్రి అనుకున్నట్టు భార్య ఉండదు, వీళ్ళందరూ అనుకున్నట్టు ఊరోళ్ళు ఉండరు, వేరే ఊరు అనుకున్నట్టు ఈ ఊరు ఉండదు, ఎవరికి వాడే తురుము కానీడ. అందుకని మన మనస్సు ఖర్చు కాకుండా చూసుకోవాలి. ఏం జరిగినా దానికి సంబంధించిన ఒక్క నెగిటివ్ థాట్ కూడా మన మనసులో వచ్చినా అక్కడి నుంచి జీవితం విషమ్మగా మారిపోతుంది ఖచ్చితంగా. ఇది మనం అనుకోలేదు అనుకోవడం కాదు, అది జరుగుతుంది. అందుకని ఎప్పటికప్పుడు శరీరాన్ని ఎట్లయితే మనం ఎంత కొట్లాటలున్నా ఉచ్చొస్తే పోతామో, అట్లా ఎంత సమస్యలు ఉన్నా మనసులో ఒకరి గురించి నెగిటివ్ థాట్ వచ్చిందా దాన్ని తీసేసేయాలి. ఫస్ట్ మనుషులకు దూరంగా జరగాలి. నేను ఎప్పుడో రాసుకున్న చిన్న లైన్ ఉంటుంది, దుష్టులకు దూరంగా ఉండు అని మనుషులకు చెప్తున్నారు.
సో మనుషులకు దూరంగా ఉండాలని జంతువులు అనుకుంటాయి. వాటి దృష్టిలో నువ్వు దుష్టునివే అంతే కదా. కదా. ఇప్పుడు తేలుని అడుగు మనిషి మంచోడా అని, అవు. పాముని అడుగు మనిషి మంచోడా అని, చెడ్డోడు అని చెప్తుంది, దోమని అడుగు, అసలు దోమని అడుగు ఒకసారి మనిషి మంచోడా అని దోమని అడుగు. చెడ్డోడు అని చెప్తుంది. సుప్రీంకోర్టుకు పోయి దోమల సమూహం మొత్తం పోయి చెప్తుంది, మనిషి అంత మా దోమల జాతిని నాశనం చేసిన పరమ కిరాతకుడు వీడు, ప్రతిరోజు మారణహోమం సృష్టిస్తున్నారని చెప్తుంది. కదా దాని పాయింట్ ఆఫ్ లేదు, కరెక్టే. మా జాతిని నాశనం చేస్తానని చెప్తుంది. మనమే దోమలం అయితే ఆబ్వియస్ గా మనుషుల మీద తిరుగుబాటు చేస్తాం. అదే మనం చిన్నగా ఉన్నాం కాబట్టి మనుషులకు దూరంగా ఉంటే అయిపోయి అనుకుంటాం. సో సేమ్ మనం మనుషులతో కోట్లాడడం వల్ల ఏమీ సాధింపబడదు అని రియలైజ్ అవ్వాలని నేను నా టాక్ ద్వారా చెప్తున్నా. సో ఎవరెవరికి ఏమర్థమవుతుందో చాలా అర్థమవుతుంది మీరు చెప్పేది ఎట్లా అర్థమైంది అంటే అర్థమైన తర్వాత ఇక మనసు చాలా నిలకడ అయిపోతుంది, చెత్త ఉండదు, మంచి నీట్గా గది ఎట్లుంటుందో మనసు అట్లా ఉంటుంది. 100% డౌట్ లేదు, 100%. అంటే అది ఏం లేదు. అసలు ఏ మరక అంటుకోదండి, ఏ మరక అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. నేను అంటున్నా అది. ఇప్పుడు ఏదన్నా సీసా క్లీన్ చేయాలంటే ఏదన్నా యాసిడ్ అది చేస్తాం కదా, మీ మాట యాసిడ్తో సమానం అని బాగుంది. యాసిడ్ ఎందుకంటే కంప్లీట్ మనసులో ఉన్నటువంటి చెత్త మలినం అయిపోవాలి, భస్మం అయిపోవాలి అది. అవును, అట్లా అంతే. మనసు అనేది చాలా ప్యూరెస్ట్ ఫామ్. అది గంగానది కంటే సెన్సిటివ్. ఒక్కసారి విషం దూరిందా, గంగానదిలో విషం పడితే గంగానది విషపూరితం కాదు, కానీ మనసులో ఒక చిన్న థాట్ వచ్చిందనుకో, ఆ థాట్ మెల్లగా మనసు మొత్తాన్ని విషపూరితం చేస్తుంది మెల్లగా. మనకు సేమ్ శరీరం కూడా ఒక పుండు అయితే ఒక ఏరియా అంతా పుండు అవుతుంది కదా, అట్లా ఇదేమో శరీరం అట్లీస్ట్ మెడ వరకు రాదు, మనసు అట్లా కాదు, ఒక విదిన్ నో టైం అయిపోతుంది. దాంతో ఇప్పుడు ఉదాహరణ చాలా సినిమాలో చూస్తాం కదా, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి మోసం చేస్తే అసలు అబ్బాయిల జాతిని ఆమె ద్వేషిస్తుంది. అంటే ఒక్కటి చేసిన దానికి మొత్తం అట్లా కొన్ని కుటుంబాలు చూస్తే బాగా కలుగుతుంది పరిస్థితిని మీరు అర్థం అంటారు కరెక్టే. నేను అంటుంది అది ఇంతసేపు చెప్పింది, అది బాధపడకూడదు, నువ్వేమైనా చేస్తావా చెయ్యి, లేదా లైట్ తీసుకోవాలి ఇంతే. మనం ఎప్పుడు ఇదే సొల్యూషన్. ఇప్పుడు రోడ్డు మీద కారు ఎవరిదో ఆగింది, నీదే ఆగింది, ఏమైనా చేస్తామా ఆలోచిద్దాం. ఎందుకు ఇట్లా అయిందని ఆలోచిస్తే కారు రిపేర్ కాదు, ఉన్న మనసు చెడిపోయి. చెప్తా అది సరే, దాన్ని పట్టించుకోవాలి, ఇదే లాస్ట్. అయితే బంధువు అయితే ఆయన చిన్న బిజినెస్ చేస్తాడు, వాళ్ళకి ముగ్గురు బిడ్డలు అయితే పెద్ద అమ్మాయి ఏం చేసింది అంటే వేరే అదర్ క్యాస్ట్ లో క్యాస్ట్ మ్యారేజ్ చేస్తుంది, ముగ్గురు పిల్లలు. మళ్ళీ ఎట్లయిన తర్వాత తండ్రి దానికి బాధపడ్డాడు. అంటే దీన్ని విషయం చూస్తే తండ్రి ఏం పని చేయలేకపోతాడు, నాకు ఇట్లా పెళ్లి చేస్తాడు అనుకున్నది ఏమో, అట్లా చేసుకుంది. అట్లా చేసుకుంటే సరే అట్లా బతకాలి కదా. అక్కడ ఏమైందో క్యాన్సిల్ అయిపోయింది, ఇద్దరు పిల్లల్ని అటు విడిచిపెట్టింది, ఒక పిల్లని తీసుకొచ్చుకున్నది, చదివించుకుంది, ఆ అమ్మాయిని తీసుకొచ్చుకుంది. ఆమె అటుగానే ఉంది ఇప్పుడు ఆమె. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆమె గట్టినే చేసుకున్నది, ఆమె గట్టినే ఇదైపోయింది. బాబు ఇక వేరే మళ్ళీ మ్యారేజ్ చేసుకుందంటే అతడు ఇక బాబు ఉంటుందన, ఇవన్నీ చూస్తే అంటే వాళ్ళు ఎట్లా పోతారు ఏంది ఆడపిల్ల. నేను చెప్పిన వాళ్ళు ఎలాగైనా బతకని, మీరు బాధపడడానికి లేదు. మన ఇంట్లో ఎవరికైనా అట్లయినా బాధపడకూడదు, సొల్యూషన్ ఏందని ఆలోచించాలి. ఇది ఒక్కటి ఇంపార్టెంట్. ఏం జరిగినా వాట్ ఈస్ ద సొల్యూషన్. అలా చూస్తే నిరవట్ల చనిపోయిన రోజు పోయినా నేను వాళ్ళ తండ్రి, వాళ్ళు చూసిన నేను ఏమైనా తాత్కాలికంగా బాధ అయితే అవుతుందేమో, కానీ ఎవ్వరి సమస్యని మన సమస్యగా మార్చుకోవద్దు. సమస్యని మనం క్లియర్ చేయడానికి ఉండాలి. ఇది అప్పుడు మర్చిపోవద్దు. నేను చాలా కుటుంబాలు చూసినా, నా చుట్టుపక్కల మెల్లగా కొడుకులు చెడిపోయారు అనుకో, తండ్రులు వీక్ అవ్వడం చూసిన. పనికిరాని ఎమోషన్స్ అన్ని మాట్లాడతారు. అరే సరి చేస్తావా, సరిగారు 3 ఉన్నాయి. ఒక సమస్య ఉందంటే సరి చేయొచ్చు నీవు, ఒక సమస్య ఉందంటే వేరే వాళ్ళు సరి చేస్తారు, నీవు పనికిరావు. 3వది ఎవరూ సరి చేయలేరు. ఎవరు సరి చేయలేరని తెలిసినప్పుడు వదిలేయాలి. మనం ఉంటాం కదా చాలా ఎడ్ల బండ్లు పాతవి, ఎవడు రిపేర్ చేయడు. పాత ఏదో మన స్కూటర్ ఉంటుంది పాతది, అది ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, నేను రిపేర్ చేయలేను, మన ఊర్లో ఏం మెకానిక్ చేయలేడు, హైదరాబాద్ మెకానిక్ చేయలేడు, ఎవరు చేయలేరు, వదిలేయాలి అంతే. కానీ దాన్ని చూసుకుంటా ఏడుస్తూ బాధపడ్డం ఏంది, ఒకప్పుడు ఎట్లా తిరిగిన స్కూటర్ ఇప్పుడు ఇట్లా అయిపోయాయి.
అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు వర్తమానములోనే ఆనందంగా జీవించడమే. మనకి ఎంతసేపు మానవ అభిమానం అని చెప్పిన వర్తమానం గురించి చెప్పలే. పనికిరాని విషయాలు చెప్పారు. మానవం, అభిమానం, స్వాభిమానం. మరి వర్తమానం ఎక్కడ పోయింది? వర్తమానం పెట్టుకో, ఆ 3 వదిలేయి. అదే స్వాభిమానం వర్తమానములో అవంతా డొల్లా. వర్తమానంలో ఆనందంగా బతకడమే విధి. వేరే ముచ్చట. ఇది బాగుందా? మానం, అభిమానం, స్వాభిమానం కాదు, వర్తమానం కావాలి. వర్తమానంలో ఈ 3 లేవు. లేవు. అవి ఉన్నాయి, నీవు అనుకున్నట్టు లేవు. ఇప్పుడు ఒక ఫ్లవర్కి లేదా స్వాభిమానం? ఒక కుక్కకి లేదా? కుక్క కూడా ఉంటుంది. అక్కకు ఫోన్ చేస్తావా? వస్తుంది. ఇంకా కారణమే కూర్చొని ఉంది. నేను పరిగెత్తుకొని వచ్చేసిన. సరే బాయ్ చెప్పేసేయండి.